హాయ్ హాయ్ ఓకే ఇక్కడ గేమ్లో పార్టిసిపేషన్ చేయడం ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, ఆడాలనిపిస్తుంది బాగా ఇక్కడ. ఓకే అండ్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వస్తుంది కదా, అవి ఏమైనా వస్తాయని మీరు ఆశిస్తున్నారా? అవును. ఎంత మంది ఆడుతున్నారు మన గేమ్? 1.5 year. 1.5 year. ఎక్కడి నుంచి వస్తున్నారు? గూడూరు. ఓకే అలాగే ఇక్కడ F2 బ్యాడ్మింటన్ ఫెసిలిటీస్ కానీ ఎలా ఉంది? బాగుంది మొత్తం ఇక్కడ. హాయ్ హాయ్ ఎలా ఉంది ఇక్కడ మీకు గేమ్లో పార్టిసిపేషన్ చేయడం? బాగుంది, ఇది నా ఫస్ట్ టోర్నమెంట్. ఇది కొంచెం టెన్షన్గా ఉంది. ఎప్పటి నుంచి ఆడుతున్నారు? 1.5 year. 1.5 year. ఏమో టోర్నమెంట్స్ ఏమైనా ఆడున్నారా? లేదు, ఫస్ట్ టోర్నమెంట్. ఎక్కడి నుంచి వస్తున్నారు? గూడూరు. ఓకే ఎలా ఉంది ఇక్కడ ఫెసిలిటీస్ కానీ? బాగున్నాయి. హాయ్ అండి. హాయ్ అండి. ఓకే ఎవరు పార్టిసిపేషన్ చేస్తున్నారు? మా బాబు అండి. ఓకే మీ సపోర్ట్ ఎలా ఉంటుంది మీ బాబుకి గేమ్స్లో? బాగానే ఇస్తానండి. ఎప్పుడు స్టడీసే కాకుండా కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ కూడా కావాలి, అందుకోసమే ఈరోజు ఇక్కడ టోర్నమెంట్ జరుగుతుందని చెప్పి తెలిసి తీసుకొచ్చాను. ఓకే ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ కానీ సెకండ్ ప్రైజ్ కానీ వస్తుందని ఆశిస్తున్నారా మీ పిల్లలకి? ఏ పేరెంట్ అయినా రావాలనే కోరుకుంటారు. గాడ్స్ గ్రేస్ వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి ఏదొచ్చినా ఓకే అండి. ఓకే ఇక్కడ F2 బ్యాడ్మింటన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. ఆల్ ఈజ్ గుడ్. ఎన్ని ఇయర్స్ నుంచి బ్యాడ్మింటన్ ఆడుతున్నారు? 2 years నుంచి నేర్చుకుంటున్నాడు. హాయ్. గేమ్లో పార్టిసిపేషన్ చేస్తున్నారా? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ నుంచి F2 బ్యాడ్మింటన్ నెల్లూరు. ఓకే ఇంతకుముందు ఎప్పుడైనా టోర్నమెంట్ ఆడున్నారా? ఇది ఫస్ట్ టైం. ఓకే మీ స్పోర్ట్స్ పట్ల మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? బోత్ పేరెంట్స్ సైడ్ నుంచి బాగా సపోర్ట్ వస్తుంది. మా మమ్మీ దగ్గర నుంచి ఎవ్రీ టైం మా మమ్మీ పికప్ చేసుకొని చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే మీకు ఫస్ట్ ప్రైజ్ కానీ సెకండ్ ప్రైజ్ కానీ వస్తుందని ఆశిస్తున్నారా? నా లెవెల్ బేస్ నా ట్రై మాత్రం నేను చేస్తాను. నా 100% సపోర్ట్ ఇస్తాను. హాయ్ హాయ్ వాట్స్ యువర్ నేమ్? తేజస్వి. ఓకే పార్టిసిపేట్ చేస్తున్నారా? ఎస్ చేస్తున్నాను. ఓకే ఇంతకుముందు ఎప్పుడైనా ఆడున్నారా టోర్నమెంట్? ఇక్కడ ఆడున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ F2 బ్యాడ్మింటన్ అకాడమీ. ఓకే మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? చాలా బాగుంటుంది. మార్నింగ్ తీసుకొస్తారు, ఆఫ్టర్నూన్ తీసుకొస్తారు, ఈవినింగ్ 3 sessions నుంచి నేను వస్తున్నాను. 3 sessions. ఓకే ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఏసీస్ కూడా ఉన్నాయి, బాగా ఆడిపిస్తారు. ఎలా ఉంది ఫీలింగ్ ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం? చాలా మంది అయితే వచ్చారు, నాకైతే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. చాలా సో మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది గేమ్స్? నాకైతే చాలా ఫుల్ సపోర్ట్ ఉంది. నేను అలాగే మా పేరెంట్స్ యొక్క సపోర్ట్ని కూడా అలాగే సపోర్ట్ చేస్తూ బాగా ఆడాలనుకుంటున్నాను. ఇంతకుముందు ఎప్పుడైనా టోర్నమెంట్ ఆడున్నారా? ఆడున్నాను, ముందు ఆడున్నాను. ఓకే ఇక్కడ మీకు ఫస్ట్ ప్రైజ్ కానీ సెకండ్ ప్రైజ్ కానీ వస్తుందని ఆశిస్తున్నారా? నేనైతే నా లెవెల్ ట్రై చేస్తాను, ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను. ఓకే మీకు కోచ్ సపోర్ట్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? చాలా హార్డ్గా ఉంటుంది. అలాగే ఏమైనా చెప్పాలనుకున్నా కానీ నీట్గానే చెప్తారు. మాకు అన్నీ అర్థమయ్యేలాగా చెప్తారు. హాయ్ బ్రదర్. హాయ్. ఓకే పార్టిసిపేషన్ చేస్తున్నారా? చేస్తాను. ఎలా ఉంది మీ ఫీలింగ్? ఇది ఫస్ట్ టైం ఇక్కడ బాగుంది. ఇంకా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఆడితే బాగుంటుంది. ఇంకా ఓకే ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరు. ఇంతకుముందు ఎక్కడైనా టోర్నమెంట్లో ఆడుతున్నారు? చెన్నైలో ఆడింది. సో ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? బాగుంది, ఏసీ కోట్ అంతా బాగుంది, ఫెసిలిటీస్ బాగుంది. సో ఫస్ట్ ప్రైజ్ కానీ సెకండ్ ప్రైజ్ కానీ మీకు వస్తుందని ఆశిస్తున్నారు? ఆశిస్తారు, ఎవరన్నా ఆశిస్తారు, పార్టిసిపేట్ చేస్తారు, ప్రతి ఒక్కరు ఆశిస్తారు. నేను కూడా ఫస్ట్ ప్రైజ్గా ట్రై చేస్తున్నాను, చూడాలి. ఓకే మీ స్పోర్ట్స్ పట్ల మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది? సపోర్ట్ 100% ఉంటుంది, బాగా ఎంకరేజ్ చేస్తారు ఇంట్లో వాళ్ళు. థ్యాంక్ యూ. బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుగుతుంది, మీ తరఫున ఆడడానికి ఎవరు వచ్చారు? మా అల్లుడు వచ్చిన్నాడండి ఆడడానికి. అబ్బాయి వస్తారు. ఈ స్పోర్ట్స్ మార్గంలో నడిపించడానికి ముఖ్య కారణం ఏమిటి? అంటే పిల్లలు హెల్తీగా కూడా ఉంటారు, ప్లస్ ఏంటంటే స్పోర్ట్స్ మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, దానికోసం జాయిన్ చేస్తాం. అందువల్ల టోర్నమెంట్స్ నడిపిస్తుంది. ఎలా సపోర్ట్ చేస్తారు మీ పిల్లలకి ఈ షటిల్ బ్యాడ్మింటన్స్ కానీ? సో ఎలా ఉంటుంది మీ సపోర్ట్? మా సపోర్ట్ అయితే ఫుల్గా ఉందండి పిల్లలకి, అలాగే స్కూల్స్ నుంచి కూడా సపోర్ట్ ఉంది. ఈ విధంగా పిల్లల్ని ఆడిపించుకుంటూ తీసుకున్నాం. వేరే టోర్నమెంట్ జరిగినా ఎక్కడ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి ఆడి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఆడుతున్నారు కదా, అండ్ ఎలా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అలా రావచ్చని మీరు ఆశిస్తున్నారా? ఆశిస్తున్నాం అండి, ఖచ్చితంగా. ఎవరికైనా ఉంటుంది కదా కోరిక గెలవాలని, అదే చెప్పిస్తాం. అదే. ఓకే ఇక్కడ మనకి టోర్నమెంట్ జరుగుతుంది కదా, ఇక్కడ రెస్పాన్స్ అండ్ అలాగే ఎలా ఉంది స్టేడియం ఇవన్నీ? ఈ స్టేడియం అనేది చాలా బాగుందండి, అందరు రెస్పాన్స్ కూడా బాగుంది. ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ కానీ అన్నీ బాగున్నాయి అన్నమాట. పిల్లలకు వచ్చిన వాళ్ళందరినీ పట్టించుకుంటూ బాగా చూస్తున్నారు, బాగుంది. మాది నాయుడుపేటలో ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అకాడమీ ఇండోర్ స్టేడియం.
ఇది ఫస్ట్ టైం మేము ఇక్కడికి రావడం. మా అబ్బాయి ఆడబోతున్నాడు. సో ఇంతమందికి మంచి అవకాశం అయితే ఇక్కడ ఉంది. అదే ఊరికి దూరం అయినప్పటికీ ఎక్కువ మంది ప్లేయర్స్ ఉన్నట్టున్నారు. రైట్, నెల్లూరు అంటేనే ఈ బ్యాడ్మింటన్కి పెట్టింది పేరు. సుధాకర్ రెడ్డి గారు పోయిన తర్వాత కొంత మేరకు లోటే. సరే ఎనీహో ఇప్పుడున్న షాప్ కోచ్ వెంకటేష్ గారు కానీ అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మన స్టేట్ ప్రెసిడెంట్ ముక్కాల ద్వారకానాథ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆయన ద్వారా అయినా నెల్లూరులో ఈ మాత్రమైన బ్యాడ్మింటన్ నడుస్తుందంటే కేవలం ద్వారకానాథ్ గారి యొక్క కృషి, పట్టుదల, ఆయనకున్న ఆసక్తి. సరే త్వరగా చూద్దాం ఎలాంటి అవకాశాలు వస్తాయి అనేది. స్పోర్ట్స్కి సంబంధించి మీ సపోర్ట్ మీ పిల్లలకి ఎంతవరకు ఉంటుంది? పేరెంట్స్లో ఇప్పుడు అంటే మేము నాడిపేట నుంచి వస్తున్నామండి. అక్కడ ఇంత మాత్రం సపోర్టింగ్ అయితే లేదు. ఇప్పుడే కొద్దిగా అది పేరెంట్స్ కూడా కొద్దిగా మొగ్గు చూపుతున్నారు. ఎనీహో రాబోయే దినాల్లో అలాంటి యాటిట్యూడ్తో ఇంకా ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. F2 ఇండోర్ బ్యాడ్మింటన్ ఎలా ఉంది మీకు? ఇక్కడ రెస్పాన్స్ కానీ ఫెసిలిటీస్? బాగుందండి, బాగుంది. ఓకే, ఇక్కడ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుగుతుంది కదా, మీ తరఫు నుంచి ఎవరు వచ్చారు ఆడడానికి? మా అబ్బాయి వచ్చాడు. మా అబ్బాయి 2 ఇయర్స్ నుంచి నేర్చుకుంటా ఉన్నాడు ఇక్కడ. అంటే వాడిని ఎంకరేజ్ చేయాలా అని చెప్పేసి ఓన్లీ స్టడీస్ పరంగానే ఇప్పుడు పేరెంట్స్ అందరూ వెళ్తున్నాం కదా, అలా కాకుండా స్పోర్ట్స్లో కూడా అంటే 2 ways పిల్లలకి చూపించాలనేది నేను ఆలోచించే విధానం అన్నమాట. అందుకని చెప్పేసి ఎక్కడ స్పోర్ట్స్ జరిగినా నేను పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటాను. అది ఎక్కడ ఉన్నా సరే నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు ఎలా ఆడుతున్నారు అంటే అంటే ప్రతి టోర్నమెంట్కి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది పిల్లలలో. బయట వాళ్ళు ఎలా ఉన్నారు, ఆ ఫియర్ పోవడానికి అవన్నీ చూపించాలి పిల్లలకి, ఆ భయం పోవాలి అని చెప్పేసి నేను ప్రతి చోటికి వెళ్ళి నేను చూపిస్తాను. సో ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు బాలాజీ నగర్ నుంచి వచ్చాము. ఓకే, ఇప్పుడు మనకి టోర్నమెంట్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజెస్ ఉంటాయి కదా, సో మీ పిల్లవాడికి వస్తుందని చెప్పి మీరు ఆశిస్తున్నారా? రావాలనే అనుకుంటాము కానీ రావాలి ఖచ్చితంగా వస్తుందని అయితే కాన్ఫిడెన్స్ ఉండదు కదా. అందరూ బాగానే ఆడతారు పిల్లలు. ఇప్పుడు ప్రతి ఒక్క పేరెంట్ కూడా కొంచెము సపోర్ట్ చేస్తున్నారు పిల్లలకి గేమ్స్ పరంగా. రావాలనే అనుకుంటాము. ఓకే, F2 బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం ఉంది కదా, అండ్ వాళ్ళ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? బాగున్నాయండి.